ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరిని గెలిపించడానికి డమ్మీ అభ్యర్థుల్ని దింపుతున్నారు? తెలంగాణలో నేతల కామెంట్స్ చూస్తే ఇలాగే ఉన్నాయి. బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థుల్ని పెట్టిందని హరీష్ రావు అంటుంటే, కాదు మీరే పెట్టారని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిద్దిపేటకు కూడా పేరు ఉన్నదా లేదా కేసీఆర్ అని? బీజేపీ కాంగ్రెస్ ఒకటై కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టిండ్రు. కరీంనగర్ లా, మెదక్ లా, మల్కాజ్గిరి లా, సికింద్రాబాద్ లా, ఇట్లా కొన్ని చోట్ల బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ వాళ్ళు డమ్మీ అభ్యర్థులను పెట్టిండ్రు. దాంతో ఏంది, వాళ్ళు బీజేపీకి లాభం చేసే పనులు ఉన్నారు. మన దగ్గర కూడా అదే జరుగుతా ఉంది. ఇవాళ సిట్టింగ్ ఎంపీ మొన్నటి వరకు 7 వాళ్ళ చేతుల్లో ఎమ్మెల్యేలు ఉండే, ఒక్కడు కూడా ఊర్లలోకి వస్తలేడు, ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు. అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిందా అని నేను అడుగుతున్నా. మోడీకి తాకట్టు పెట్టింది. నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఆలోచన చెయ్యండి.